ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్ కు స్వాగతం. ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో వచ్చేసాను. కార్తీక మాసం 26వ రోజు బహుళ ఏకాదశి. ఈ రోజు విష్ణు ఆలయంలో దీపారాధన, పురాణ పఠనం, జాగరణ చేస్తే మంచిది. ఈ రోజు నిషిద్ధాహారం, నిలువండే పదార్థాలు, చేయవలసిన దానాలు సమస్త పదార్థాలు. ఈ రోజు పూజించవలసిన దైవం కుబేరుడు. జపించవలసిన మంత్రం ఓం కుబేరాయై శ్రవణాయ మహారాజాయ స్వాహ. కలుగు ఫలితం ధనప్రాప్తి, లాటరీ విజయం, సిరి సంపదల అభివృద్ధి. కార్తీక పురాణము 26వ రోజు పారాయణము 26వ అధ్యాయము. దూర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట, శ్రీహరి హితబోధ. ఈ విధముగా అత్రి మహాముని అగస్సునితో దుర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదాన్ని తెలిపి మిగిలిన వృత్తాంతమును ఈ విధముగా తెలిపెను. ఆ విధముగా ముక్కోపి అయిన దూర్వాసుడు భూలోకము, భువర్లోకము, పాతాళ లోకము, సత్యలోకానికి తిరిగి అన్ని లోకాలలోనూ తనను రక్షించు వారు లేకపోవడంతోటి చివరికి వైకుంఠంలోని శ్రీవారి వద్దకు వెళ్లి, వాసుదేవ, జగన్నాథ, అనాథ రక్షక, శరణాగత వత్సల, శరణాగత రక్ష బిరుదాంకిత, నీ భక్తుడైన అంబరీషుడికి కీడు చేయదలిచితిని. ముక్కోపినై మహాపరాధము చేశాను. నీవు బ్రాహ్మణ పిరీడవు. బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ హృదయముపై తన్నినను సహించితివి. వాని కాలి గుర్తులు నేటికి నీ వక్షస్థలంపై ఉన్నవి. ప్రశాంత మనసుతో అతడిని రక్షించినట్లే కోపంతో నీ భక్తుడికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము. శ్రీహరి నీ చక్రాయుధం నన్ను చంపబోచున్నది అని దూర్వాసుడు శ్రీమన్నారాయణ్ణి పరిపరి విధాలా ప్రార్థించాడు. దూర్వాసుడు తన కోపాన్ని వదిలి తనని ప్రార్థిస్తున్న విధానం చూసి చిరునవ్వుతో చూస్తూ దుర్వాస, నీవన్నది నిజము. నీలాంటి తపోధనులు నాకు అత్యంత ప్రీతిపాత్రులు. నీవు బ్రాహ్మణ రూపంలో పుట్టిన రుద్రుడవు. నిన్ను చూచిన వారు 3 లోకాలలో భయపడకుండా ఉండలేరు. నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింస కలిగించను. ప్రతి యుగములోనూ గోవులకు, దేవతలకు, బ్రాహ్మణులకు, సాధు జంతువులకు సంభవించే ఆపదలని పోగొట్టుటకు ఆయా పరిస్థితులను బట్టి తగ్గట్టుగా ఆ రూపాలను ధరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావించదను. నీవు ఈ విధముగా ఆ అంబరీషుణ్ణి శపించినావు. అంబరీషుడు మనోవాక్కాయముల చేత శత్రువులని కూడా అపకారము చేయడు. చరాచరములందును శ్రీమన్నారాయణ్ణి చూచుచుండెను. అట్టి వాడిని వృధాగా నీవు అనేక బాధలు పెట్టితివి. నీకు తగునా ఇది? అంబరీషుడు ధర్మయుక్తంగా ప్రజాపాలన చేయుచుండెను. అట్టివాడైన నా భక్తుడని నీవు అనేక విధముల దూషించి నీ ఎడమ పాదంతో తన్నావు. అతని ఇంటికి నీవు అతిథిగా వచ్చి కూడా నీవు భోజనానికి వేళకి రానిచో 12 గడియలు దాటకుండా భుజించుము అని అంబరీషునికి చెప్పలేదు. అతడు వ్రతభంగము అగునని భయపడి నీ రాకకై చూచి జలపానము మాత్రమే చేసెను. అంతకంటే అపరాధము అతడు ఏమి చేసెను? చతుర్వర్ణాల వారికి భోజనము నిషిద్ధమైన రోజులు కూడా జలపానము దాహశాంతికిని పవిత్రతకును చేయవలసింది కదా. జలపానము చేసినంత మాత్రాన నా భక్తుణ్ణి దూషించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేశాడు కాని నన్ను అవమానించుటకు చేయలేదు. నీవు మండిపడుతున్నను బ్రతిమలాడి నిన్ను శాంతింపచేయటానికే చూచెను. ఎంత బ్రతిమలాడినను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడను. నేనప్పుడు రాజు హృదయంలో చేరినాను. నీ శాపఫలము 10 జన్మలలో అనుభవించెదను అని పలికిన వాడను నేనే. అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను. కాని తన దేహము ఏదో తాను తెలుసుకునే స్థితిలో లేదు. శాపమును అతను వినలేదు. అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు, నిరపరాధి, దయాశీలుడు, తత్పరుడు. అటువంటి వాడిని అకారణంగా దూషించితివి. అతడిని నిష్కారణంగా శపించావు. ఆ శాపమును నేనే లోకోపకారము కోసము అనుభవిద్దును. అది ఎలా అనగా, మొదటి జన్మ మత్స్య జన్మ. నేనీ కల్పమున మనువును రక్షించే నిమిత్తము సోమకుడు అనే రాక్షసుడిని చంపటానికి మత్స్య రూపము ఎత్తెదను. మరికొంత కాలానికి
దేవతలు దానవులు క్షీరసాగర మదనము చేయుటకు మందర పర్వతాన్ని కవ్వంగా చేసెదరు. ఆ పర్వతాన్ని నీటిలో మునగకుండా కూర్మ రూపములో నా వీపు పైన మోసెదను. వరాహ జన్మ ఎత్తి హిరణ్యాక్షుడిని వధించెదను. నరసింహ జన్మ ఎత్తి హిరణ్యకశిపుడిని చంపి ప్రహ్లాదుడిని రక్షించెదను. బలి స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గాన్ని అప్పజెప్పటానికని వామన రూపం ఎత్తి బలిచక్రవర్తిని పాతాళ లోకానికి త్రొక్కి వేసెదను. భూభారాన్ని తగ్గించుటకు క్షత్రియులని చంపక బ్రాహ్మణుడనై జన్మించి భూభారాన్ని తగ్గించెదను. లోకకంటకుడైన రావణ్ణి చంపి లోకోపకారం చేయుటకు రఘువంశమున రాముడనై జన్మించెదను. తరువాత యదువంశమున శ్రీకృష్ణుడిగా, కలియుగమున బుద్ధునిగా, కలియుగాంతమున విష్ణుచిత్తుడను విపురుని ఇంట కల్కి అని పేరున జన్మించి స్వరూఢుడనై పరిభ్రమించును. బ్రహ్మద్వేషులందరినీ మట్టు పెట్టెదను. నీవు అంబరీషునకు శాపరూపంలో ఇచ్చిన 10 జన్మలు ఈ విధంగా పూర్తి చేయుదును. ఇట్లు నా దశావతారాలను సదా స్మరించు వారికి సమస్త పాపాలు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి కలిగింతును. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వాసిష్ఠ ప్రోక్త 26వ రోజు పారాయణము 26వ అధ్యాయము సంపూర్ణము. తిరిగి 27వ అధ్యాయంలో కలుసుకుందాం.